భీష్ముడు భారతం, అర్ధమాని లేని బీజేపీ. సరే లోపలికి వెళ్తే బోల్డ్ అని తెలుస్తాలేండి, బీజేపీ లోపలికి వెళ్తే బోల్డ్ అంత ఉంటుంది, అది కాదు కదా ఇప్పుడు. కానీ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఒక క్లారిటీ రావట్లే. క్లారిటీ మీకు ఏం కావాలి చెప్పండి, నేను చెప్తాను. వాళ్ళు చెప్పబోయి నేను చెప్తాను. టీడీపీ వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా భూచోడిని పెట్టారు. ఏదైనా అంటే ఆ గొలుసు వదిలేస్తారేమో భయం వాళ్ళకి. ఇప్పుడు ఒక రకమైన భయం పెట్టాడు. ఇప్పుడు రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయడు. ఇప్పుడు ఆ భయమేనా టీడీపీ బీజేపీ జనసేన రేపు వీలైతే రేపు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఆయన మీదకి వెళ్దామని ప్రయత్నం జరుగుతుంది? అలా కదండి, ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు కూడా భయం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎలక్షన్ల వరకు కూడా మీకు ఇంకో మనిషి కనిపించాడు ఎలక్షన్ల తర్వాత, ఎన్నికల తర్వాత. ఆయన అంతకు ముందు వరకు ఎలా కనిపించాడు ఆయన? అవును, ఇంత అమాయకుడు, ఎలా బతుకుతాడరా బాబు, ఎన్నో నోట్లో పెడితే కొరుకుతాడా కొరకడా అనుకునేలా ఉండేవాడు అతను ప్రచారానికి వచ్చిన పాదయాత్రలప్పుడు. కానీ ఎవరన్నా బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసినట్టున్నారు, బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తారు ఆయన్ని. మరి రోజు కనపడిపోయాడు, టీవీలో గట్రా చూసుకోలేం కదా. ఓకే, అతను పాదయాత్ర చేసినప్పుడు, జైల్లోకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా అయ్యో పాపం ఎట్రా పాపం ఇలాగా అంత దుబ్బేసినా కానీ మనకంతా మన మనసు అలాంటిది కదా, మన ప్రజలు అలాంటి వాళ్ళు కదా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కానీ బంపర్ మెజార్టీ ఇచ్చి గెలిపించి మరీ కూర్చోబెట్టారుగా ఆయన్ని. అదే మరి ఇప్పుడు మీకు 5 ఏళ్ళు పాలించిన టీడీపీని కాదని ఆ రోజు తీసుకొచ్చారుగా, అంత అనుభవం ఉన్న వ్యక్తిని కాదని. అంత ప్రేమ ఎందుకు వస్తుందంటే జనాలకి ప్రేమ కాదు, అనుభవం ఉన్న వ్యక్తిని కాదని ఆ రోజు తీసుకొచ్చి. ఒకసారి ప్రజలకి ఎవరి మీద ఎప్పుడు ఎంత ప్రేమ కలుగుద్ది అనేటువంటి చెప్పలేమంటానికి ఇదే ఉదాహరణ. ఆయనకి ఆయన ఏం చెప్పి కూడా పాదయాత్ర చేసేవాడు. సపోజ్ ఎవడన్నా వెళ్ళి బాబు నన్ను అడుగు విరిగిపోయిందయ్యా, కొంచెం ఆరోగ్యం బాగోలేదు, నాకు వైద్యం చేయించుకోవాలంటే, తాత నువ్వు 2 ఏళ్ళు ఆగు, అధికారంలోకి మన ప్రభుత్వం వస్తుంది, అంతవరకు తూర్పు తిరిగి దండం పెట్టు, నా కోసం 2 కొబ్బరికాయలు కొట్టు అనేవాడు. అవునా కదా, అనేవాడు కదా. ఇదంతా చూశాడు, ఇది ఎట్లాగా అనుకుని ఏమనకుండా పోయేవాడు. ఇలాగా అదే జనం ఆ రోజు ఓటేస్తేనే 151 సీట్లు వచ్చి చేస్తారు. ఆయన చేసిన పచ్చి మోసం ఏంటి తెలుసు మీకు? మోసమా? పచ్చి వంచన. అంటే వంచన, మోసంలో మళ్ళీ పచ్చి మోసం అంటే పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఇంకా అలాంటి మోసం ఏంటంటే పాదయాత్ర చేసినంతసేపు ఎవడేమడితే అది చెప్పేసేవాడు. ఓకే, మేనిఫెస్టోలో మాత్రం ఈ బటన్ నొక్కి కార్యక్రమాలు మాత్రం పెట్టాడు. ఇది పచ్చి మోసం. ప్రజలందరూ ఏమనుకుంటారు, సిపిఎస్ రద్దు మేనిఫెస్టోలో లేదు, ఇలాంటి మద్యపాన నిషేధం మేనిఫెస్టోని తీసి పక్కన పడేసింది టీడీపీ. మీరు వైసీపీ గురించి మాట్లాడితే మీ అందరికీ ఉన్న జబ్బు అదేనండి. ఏంటంటే అట్లా కాదు, అలా కాదు, మనం ఇంకొకసారి ఇప్పుడు ఒక నాణ్యానికి 2 వైపులా చూడాలి కదా. అసలు ఇప్పుడు ఒక నాణ్యం చూస్తున్నాడు, ఆ నాణ్యం గురించే మాట్లాడమన్నా. ఆ నాణ్యంలో 2 వైపు ఉండదా? ఇప్పుడు ఆ 2 వైపు కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక నాణ్యం బాగా గెలిపించారు, ఓకే, దానికి 2 వైపు ఏంటంటే ఈ గెలవడానికి కారణం ఏంటని చూస్తున్నాం. గెలవడానికి కారణం చూస్తారు, అసలు గెలవలేకపోవడానికి కారణం ఏంటని చూస్తారు. మనం హెడ్ టైస్ వేసేది ఎందుకు? ఎవరు హెడ్ వేస్తే హెడ్ వేసిన వాళ్ళు ఆడతారు, టైల్ వచ్చిన వాళ్ళు వాళ్ళు పక్కన వెళ్ళి కూర్చుంటారు. టీడీపీ గురించి కూడా మాట్లాడతాం కావాలంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం, అతను పోస్ట్ మార్టం ఆపరేషన్ చేస్తున్నాం, కుట్లు లేకుండా వదిలేయమంటారు. ఆయనకి ఆపరేషన్ చేసిన కుట్లు వేయాలి కదా, మనం మాట్లాడతాం దాని గురించి. ఇలాగైన ఓ మేనిఫెస్టో చెప్పాడు. వాళ్ళు నేను 90% హామీలు నెరవేర్చాను అన్నాడు. మద్యపాన నిషేధం చేసాడా? చేయలే. సిపిఎస్ రద్దు చేసాడా? దానికి ప్రత్యామ్నాయం జీపీఆర్. అసలు మీ ప్రత్యామ్నాయం కాదండి, నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానో చేసేవా లేదా? చేయలే. ప్రత్యేక హోదా మెడల నుంచి తెస్తానన్నాడు, తెచ్చేవా? రైల్వే జోను విభజన హామీలు నెరవేరుస్తానన్నాడు, చేసాడా? మరి ఇవన్నీ ఎందుకు చేయకుండా యూనివర్సిటీలో మీటింగ్లు పెట్టి పేడ్ ఆర్టిస్టులను పెట్టి రకరకాల డ్రామాల్లో డ్యాన్సులు వేసేవారు. ఇవన్నీ చేయనాడు, మరి పచ్చి మోసం కదా అది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పెర్మనెంట్ చేస్తున్నాడు. ప్రతి జనవరి 1కి క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. ఒక క్యాలెండర్ వేసాడు, మామూలు క్యాలెండర్ కూడా వేయించలేదు అతను. జాబ్ క్యాలెండర్ కాదు, మామూలు క్యాలెండర్ కూడా చేసేవాళ్ళు ఎవరికైనా. సరే, ఒకసారి శ్రీనివాసరావు గారు విమర్శించడానికి అయితే చాలా దొరుకుతాయి. మీరు నన్ను అలా అడిగితేనే, మీరు ఇలాగ అడిగితే నేను జగన్మోహన్ రెడ్డికి ఇంకే కోఆపరేషన్ చేస్తాను. అడగండి మీరు. అదేంటి? నేను అలా అడగట్లా, నేను టీడీపీ గురించి అడుగుతున్నా. ఏంటి మీకు టీడీపీలో అంత బలం ఏంటి, టీడీపీకి ఉన్న ఈ రోజున అంత బలం ఏంటి అని అడుగుతున్నాను నేను. ఏమంటే టీడీపీకి ఉన్న బలం ఏంటంటే ఆయన పరిపాలన 2014 నుంచి 19 వరకు అంతకుముందు ఏమైనా చేసి ఉండనివ్వండి. విభజిత రాష్ట్రంలో ఆయన హ్యాపీ సండేలు, కియా మోటార్సు, పట్టిసీమ నీళ్లు, అమరావతి, హీరో మోటార్సు, మిడిటిక్ జోను,
ఇలాంటి ప్రతిరోజు ఒక కొత్తదనం తీసుకొచ్చాడు ప్రజలకి. ఎలాగా ఏంటి భయం ఆందోళన నుంచి మా భవిష్యత్తు కూడా బాగానే ఉంటుందని భరోసా కల్పించాడు. మీకు ఆయన రేట్లు పెంచాడండి ఏమన్నా? పన్నులు అదనపు పన్నులు వేసాడా? కరెంటు బిల్లు పెంచాడా? ఆయన 33,000 ఎకరాలు సమీకరించడం అంటే దాన్ని నాటే జోక్ అండి ఇది. ప్రతి ఊళ్ళో అతను ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. కానీ ఒక 4-3 ఎస్సీ నియోజకవర్గాల మధ్య సేకరించి అక్కడ ఎస్సీ నియోజకవర్గాలు అంటే దళితులు ఎక్కువ ఉంటారనే కదా. వినండి పూర్తిగా వినండి మీరు. దళితుల మధ్య రాజధాని అంటే దళితులు బాగుపడడం ఇష్టం లేదా? వాళ్ళ భూములకు రూపాయి రేటు రావడం ఇష్టం లేదా ఎవరికైనా? అది ఎవరు అనలేదుగా. మీరు అన్నారు కదా కమరాజధాని. ఒక అతను అంటాడు, భ్రమరావతి అన్నాడు ఒక మూర్ఖుడు, ఒక పశువు, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటాను అతను. నేను అమరావతిని భ్రమరావతి అన్నవాడు యాంటీ సంఘ వ్యతిరేక శక్తి. ఎంత అపవాదేశారు. 33,000 ఎకరాలు తీసుకున్నారు, అది మీ క్రెడిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కాదని అనలా. ఆయన క్రెడిటే, నేను కాదన్నా. బట్ కానీ దాంట్లో కావాల్సిన వాళ్ళందరికీ కూడా దాంట్లో అవకాశం కల్పించేసారు. చెప్పండి, కావాల్సిన వాళ్ళు ఎవరికి ఇచ్చారు? ఎంతమంది లేరు దాంట్లో? మీరు చెప్పాలి, 2 పేర్లు టకటకమని 2 పేర్లు చెప్పండి. నేను చాలా మంది ఉన్నారు. మురళీమోహన్ గారిది లేదా? మురళీమోహన్ గారు ఇంకొకరిది లేదా? మురళీమోహన్ గారు డైరెక్ట్ గా లేదని చెప్పాడు. లేదని చెప్తాను. ఆ రోజున అడిగిన నేను వేరే దాంట్లో ఉన్నప్పుడు మేమే అడిగాం. ఆ రోజు రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు వాళ్ళు, మాది కాదని అన్నారు. మరి ఎందుకు వచ్చారు? మాకు పని మీద వచ్చామన్నాను. ఇలాంటివి ఉంటాయి సార్ రాజకీయాల్లో. మీరే చెప్పినా నేను చెప్పినా ఎవరన్నా కొన్న వాళ్ళు కొనుక్కున్నారు, ఇప్పటివరకు కొనుక్కున్న వాళ్ళు బాగుపడ్డారు. కిషోర్ గారు ఒక మాట వినండి, వాళ్ళు ఉత్తరే తీసుకున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? డబ్బులు ఇచ్చే కొనుక్కుంటారు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అందరికి. 33,000 ఎకరాలు మనం తీసుకుంది ఎందుకు? 33,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నాం? రాజధాని కట్టుకోవడానికి తీసుకున్నాము. వాళ్ళకి వీళ్ళకి కట్టబెట్టడానికి కాదు కదా. అర్థం అవట్లేదు. రాజధాని 33,000 ఎకరాలు రైతులకి ఏమి ఇస్తారు? ఆ రైతు అమ్ముకుంటాడు. చంద్రబాబు ఏమైనా అమ్మాడా వాళ్ళకి? మీరు ఎకరం ఇచ్చారండి, మీకు అందులో పోవంతు మీ సైట్ వచ్చింది, మీ సైట్ మీరు అమ్ముకోకూడదా? తర్వాత అమ్ముకోవాలి. అసలు ఎప్పుడు అవసరం అవుతా అప్పుడు అమ్ముకుంటాడు. అన్నాక మీరు డబ్బులు ఇస్తాడు అవసరానికి. ఏంటి అలా గిత్తండ వాదం చేస్తారు ఎవరన్నా? ఆ రకమైన వాదం చేసి ఇప్పుడు మీ ఆస్తి ఉంటుంది, మీరు అమ్ముకోకపోతే మీరు ఎప్పుడు అమ్ముకోవాలి? మీరెవరో చెప్పడానికి. ఇది బాగా అలవాటు అయిపోయింది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎప్పుడన్నా కొనుక్కుంటావు. అలవాటు కాదు. అలా కాదండి. ఇప్పుడు మీకు అక్కడ జరిగిన మీకు అక్కడ అమ్మకాల కొనుగోలు రాజధాని ప్రకటన తర్వాతే జరిగినాయి. అక్కడ రాజధాని ప్రకటన జరిగిన తర్వాత వాళ్ళు ఇష్టం అమ్ముకుంటారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి పనికి మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో చేశారు వీళ్ళు రాజధాని. ఏమంటే 1 రోజు 2 రోజులు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళ నుంచి అక్కడ రాజధాని అని చెప్పాడు. దమ్మున్నవాడు పెద్ద పులి అంటారు. ఎందుకు లేకపోయాడు అక్కడ? కనీసం సీఎం ఎక్కడుంటే ఎక్కడ సీఎంఓ ఎందుకు వెళ్ళకపోయాడు? మోసం కదా అది. అక్కడ రాజధాని వస్తుందని చెప్పేసి అక్కడ భూములు అమ్ము దొబ్బి అక్కడ సేకరించిన రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి దొబ్బేసిన భూములు అమ్ము దొబ్బారు వాళ్ళు అక్కడ. అది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే. ఇది తెలుసుకున్నారు జనం. పోయి రావమ్మా అని పాటలు పాడుతున్నారు ఇప్పుడు ఆరతిచ్చి. ఏంటండి? అవునులేండి, మొదట్లో కూడా అప్పుడు కూడా పాడారు. సోమవారం పోలవరం అన్నారు కదా అప్పుడు. ఏమంటే సోమవారం పోలవరం అన్నాడు. పోలవరంలో ఏం జరుగుతుంది? మీలాంటి వాళ్ళు అందరూ దాన్ని చూసొచ్చాం. అలాగే మీలాంటి వాళ్ళు అందరూ దాని మీద బురద జల్లేసాడు. ఏం జరగదు. మాట వినండి, మీలాంటి అంటే ఐ మీన్ మీరని కాదు చెప్తున్నా. ఎవరైనా సరే అక్కడ ఇటుక పడలేదు, అక్కడ ఒక ఏం లేదు. డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి ఎక్కడ కనపడతలేదు అని అడిగాడు బొత్స సత్యనారాయణ గారు అడుగుని. ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు ఇదిగోరా బాబు ఇది కట్టేవని బస్సులో చూపించాడు. ఇవాళ రామాలయానికి మాత్రం ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది తప్పు అంటారు. ఆధునిక దేవాలయం మనకు అన్నం పెట్టేది, దాన్ని విమర్శ చేశారు. ఏమండి అనేక మంది అనేక సంక్షేమ పథకాలు పొందుతున్నాడు. సామాన్య పౌరుడికి ప్రభుత్వం బస్సు ఏర్పాటు చేసి భోజనం పెట్టి చూపించే తప్పేటండి. నేను ఏ పథకాలు పొందను? నేను ప్రభుత్వం నాకు ఇది చేసిన దానికి నాకు హక్కు లేదా? ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి మీద వాళ్ళ ప్రచారాలు. ఇప్పుడు చాలా తెలివైనడు ఉంటాడండి ట్రైన్లోను, పక్కడు బిస్కెట్ ఇస్తాడు, తినేసి పడుకుంటాడు, సామాన్లు అట్టిపోతారు. అలా జరిగింది ఇప్పుడు అక్కడ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాంతి భద్రతలు ఉన్నాయి, హ్యాపీగా లాండడం ఉంది, అభివృద్ధి ఉంది. వారానికి 7 రోజులు పని దొరికింది. 5 రోజులే చేసి 2 రోజులు రెస్ట్ తీసుకునేవారు. కాళ్ళు 6 చేపుకుని పడుకుని 3 పూట్ల ఫోన్ చేసి తిమ్మిగా ఉన్నారు. అప్పుడు నేను మీకు ఒక కథ చెప్పాలి. కూడా 2020-2022 వరకు అంతే కదండి. మనకు కరోనా ఉంది కాబట్టి కొంత కుదరలేదు. ఇప్పుడు మీకు ఒక కథ చెప్పాలి. వద్దు, ఇంక తప్పదు. మీకు కథ చెప్పేస్తాను కానీ మీకు పూర్తి అవ్వదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ ఇంట్లో పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు రోజుకి 18 గంటలు 20 గంటలు పనిచేసిపోడు. వాడు వద్దనా చేసిపోడు. పెరట్లో మొక్కలకి ఎక్కలు పాతి కూరగాయలు అవి పండించి ఆదాయం కూడా సమకూర్చిపోడు. ఈ లోపల ఒక ఆవిడ వాళ్ళు చిన్న కుర్రని తీసుకుని వచ్చింది. బాబు వాళ్ళు చచ్చిపోడండి, వాళ్ళు చిన్నాన్ని చంపేశారు,
ఈ ఇన్ని కూడా చంపేస్తానికి చూస్తున్నారు, మా ఓడి దొంగతనాలు చేసి జైల్లోకి వెళ్ళి వచ్చాడు, ఇటు ఎవరు పని ఇవ్వట్లేదు, మీరు పని ఇవ్వండి బాబు, ఒక ఛాన్స్ ఇవ్వండి బాబు అంత. సర్లే ఇటు తిమితంగా ఇటు బాగానే పని చేస్తున్నాడు కదా, పెద్ద ఆవిడ వచ్చి అడిగిందని ఒకసారి పనిలో పెట్టుకున్నాడు. ఆడు పడుకుని ఇంట్లోంచి పెట్టి రాడు, పని చేయడు, చిన్న చిన్న వాచీలు ఉంగరాలు దొబ్బేస్తున్నాడు. ఏంట్రా అని అడిగితే కొడుతున్నాడు. అప్పుడు అడిగి ఎవరు గుర్తుకొస్తారో, ముందు పని వాడిని తీసేసినోడు గుర్తుకొస్తాడు రాడా? మొత్తం మీరు అడిగిన దానికి, రాష్ట్ర పరిస్థితికి, అక్కడ ఉన్న పరిస్థితికి ఇదే ఆ పనివాడి కోసం వెతుక్కుంటున్నారు.